డియర్ స్టూడెంట్స్, ఐఐటి ఫౌండేషన్లో లెక్క నెక్స్ట్ లెక్క చూడండి. మనకి ఇవేమి గొప్పతనం ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉండవు. టెక్స్ట్ బుక్లో సులువైన లెక్కలు ఉంటాయి. దాన్ని ఇంకొంచెం కష్టం చేసి ఐఐటిలో అడుగుతూ ఉంటారు. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ 5 ఫైండ్ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. దీనికి ముందు ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్ 1/xకి హోల్ స్క్వేర్ వేస్తాం, 5 కూడా హోల్ స్క్వేర్. ఓకే, డైరెక్ట్గా x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 మనం ఒకసారి కట్టలేము. అందుకని ఏం చేస్తామంటే రెండు వైపులా హోల్ స్క్వేర్ వేస్తాం. ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ 5 హోల్ స్క్వేర్. x plus 1/x whole square is in the form of a plus b whole square. A plus b whole square is a square plus b square plus 2ab is equal to 5 whole square. అంటే లెక్కలు వచ్చిన వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. లెక్కలు రాని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 5ని 2ని గుణించాలనుకుంటారు. కాదు, 5 హోల్ స్క్వేర్ అంటే 5 into 5. 7 whole square అంటే 7 into 7. 9 whole square అంటే 9 into 9. 11 whole square అంటే 11 into 11. ఇది బేసిక్ నాలెడ్జ్ అన్నమాట, ఇది తెలియాలి. 5 whole square 5 into 5 25. ఈ కింద ఉన్న ఎక్స్ పైన ఉన్న ఎక్స్ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేసి +2 అటువైపు పంపించేయండి. +2 అటువైపు వెళ్తే -2 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 25 -2. ఇక్కడ బోర్డు తక్కువ ప్లేస్ ఉంది, అందువల్ల డైరెక్ట్ స్టెప్లు వేయాలి. అసలు రాని వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఐఐటి లెక్క కాబట్టి కొంచెం తెలివితేటలు కొద్దిపాటి జ్ఞానం ఉంటేనే అర్థం అవుతుంది. That implies x² plus 1/x² is equal to 25 నుంచి 2 తీసేయండి 23. కానీ మనకేం కావాలి, x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కావాలి. మళ్ళీ దీన్ని ఇంకోసారి హోల్ స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x² ప్లస్ 1/x² x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్, దీన్ని కూడా స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 23 హోల్ స్క్వేర్ అంటే 23 into 2 46 మాత్రం కాదు, 23 into 23 529. ఈ x² క్యాన్సిల్ చేసేయండి. దట్ ఎంప్లాయిస్ x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు +2 అటువైపు పంపించేయండి. +2ని ఇటువైపు పంపించేస్తే -2 అవుతుంది. డైరెక్ట్ స్టెప్, డైరెక్ట్ ఆన్సర్ వేసేస్తున్నాను. 529 +2 అటువైపు వస్తే -2. 529 -2 527. 527 +2 అటువైపు వెళ్తే -2 అవుతుంది, తీసేస్తే 527. దీనికి షార్ట్ కట్ ఏం చెప్తారంటే ఫస్ట్ స్టెప్ 1 5² లోంచి 2 తీసేయండి. 5² ఎంత 25. 25 లోంచి 2 తీసేయండి. 25 నుంచి 2 పోతే ఎంత 23. అక్కడికి ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్ 23ని హోల్ స్క్వేర్ చేసి 2 తీసేయండి. 23 హోల్ స్క్వేర్ 529 -2 527. 527 ఇది షార్ట్ కట్ అన్నమాట. ఏమీ తెలియకుండా డైరెక్ట్ షార్ట్ కట్లు చెప్పకూడదు. అసలు లెక్క ఎలా వచ్చిందన్నది బాగా వివరం చెప్పి ఆ టైప్ మీద 5-6 లెక్కలు చేసిన తర్వాత అప్పుడు షార్ట్ కట్ నేర్పించాలి. సరే, ఇప్పుడు ఈ 5 ఉన్న ప్లేస్లో 7 ఉంచితే ఎంత అవుతుంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సేమ్ లెక్క x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 ఉన్న ప్లేస్లో 7 ఉంచాం. ఫైండ్ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. మీరు షార్ట్ కట్లో చేస్తారో లాంగ్ కట్లో చేస్తారో మీ ఇష్టం.
ఆన్సర్ ఎంత వచ్చిందన్నది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, కష్టపడి నేర్చుకోండి. చాలామంది నాకు ఫోన్ చేసి మాస్టర్ బాగా చెప్తున్నారు, మేము నేర్చుకుంటున్నందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఒరిజినల్గా డబ్బులు ఇచ్చి చెప్పించుకోవడం కష్టం, నాకు కష్టం. ఎందుకంటే రోజుకి మహా అయితే 4 గంటల మించి నుంచోలేను నేను. ఒక్కొక్కళ్ళు సాయంత్రం 7కి 8కి కూడా ఫోన్ చేసి క్లాస్ చెప్పమంటున్నారు. నా వల్ల అవ్వదండి, ఏమనుకోవద్దని చెప్పేస్తాను. ఏదో సరదాగా ఒక అరగంట సేపు అంటే నుంచొని చెప్పగలను తప్ప పొద్దున్నుంచి సాయంకాలం రాత్రి వరకు అలా నుంచొని చెప్పడం అన్నది కష్టం. అదే ట్యూషన్లో అనుకోండి, ఒక 4 లెక్కలు ఇచ్చి కూర్చుంటాం. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా చెప్తానే ఉండాలి. వాళ్ళతో సమానంగా మళ్ళీ మేము బోర్డు మీద చేసి ఆన్సర్ రైటో కాదో చెక్ చేయాలి. అందువల్ల బెటర్ ఆప్షన్ ఏంటంటే, పైగా అక్కడ ఆన్లైన్ క్లాసులో ఒక్కళ్ళకే చెప్తాం. ఇది కొన్ని వేల మంది వీడియో చూస్తారు. నచ్చకపోతే అర్థం కాకపోతే, నచ్చకపోతే కాదు, అర్థం కాకపోతే ఆపి మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ చూసుకుంటారు. ఓకే, టైము 10 అవుతుంది, నిద్రమత్తు వచ్చేస్తుంది. క్షమించండి. ఓకే, బై.